హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐ యామ్ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణాస్ అఫీషియల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్రూట్ని తెలుగులో వెన్నపండు అంటారు, అలాగే బటర్ ఫ్రూట్ లేదా అవకాడో అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మన బాడీలో ఉన్న కొవ్వుని కూడా కరిగిస్తుంది. ఎన్నో పెద్ద పెద్ద జబ్బుల నుంచి ఇది మనకి దూరంగా ఉంచుతుంది అన్నమాట. నిజంగా చాలా చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి. ఈ ఫ్రూట్ని ఎలా కట్ చేస్తారో, ఎలా తింటారో, అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఈ ఫ్రూట్ అయితే చాలా కాస్ట్ ఉంటుందండి. ఒక్కటి 180 రూపీస్ అయితే నాకైతే పడింది. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది కూడా. అంటే ఇవి మన దేశంలో పండవు కాబట్టి వేరే దేశం నుంచి రావడం వల్ల అంత కాస్ట్ ఉంటుందేమో అని అయితే నేనైతే అనుకుంటున్నాను. చూడండి, కట్ చేసిన తర్వాత లోపలైతే ఎలా ఉంటుందండి, అచ్చం వెన్నలాగే ఉంటుంది. కట్ చేసిన తర్వాత లోపలైతే ఎలా ఉంటుందండి, గింజ ఉంటుంది. గింజ అయితే మనం సపరేట్ చేసేయాలి. నెక్స్ట్ దీనిపైన కనిపిస్తున్న నల్ల తొక్కనైతే మనం తీసేయాలండి. చాలా మంది స్పూన్తోనే తీసేస్తుంటారు, బట్ నేనైతే మీకు క్లియర్గా కనిపించడానికి చేత్తోనే తీస్తున్నానండి. ఇలా తీసిన తర్వాత గ్రీన్గా కనిపిస్తుంది కదా, అదంతా అయితే మనకి కనిపిస్తుంది అనమాట. దీన్ని ఇలాగే కూడా తినేయొచ్చండి, కానీ అంత టేస్ట్గా అయితే అనిపించదండి. నాకైతే అంత బాగా నచ్చదు. సేమ్ ఎనలాగే ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే ఏమంతా అనిపించదు. ఈ ఫ్రూట్ని శాండ్విచ్లో లేదా సలాడ్లో కూడా యూస్ చేస్తుంటారు, రకరకాలుగా అయితే వాడుతుంటారు అన్నమాట. పైన తొక్క తీసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్ని మిక్సీ జార్ లేదా జ్యూసర్లో అయితే మనం వేసుకోవాలన్నమాట. నేను మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. నేను కట్ చేసుకున్న పీసెస్ అన్ని మిక్సీ జార్లో అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ మనం టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే షుగర్ ఇక్కడ యాడ్ చేసుకోలేదు, ఇది మీ ఆప్షనల్ అన్నమాట. నేను టేస్ట్ కోసం 4 ఖర్జూరాలు అయితే గింజలు తీసేసి వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనకి టేస్ట్ తగ్గట్టు మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మనం రెడీ చేసుకోవాలి. జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ షుగర్ అయితే యూస్ చేయలేదు కాబట్టి నా టేస్ట్ కోసం తేనె అయితే యూస్ చేస్తున్నానండి. చూసారా, ఇక్కడ తేనె అయితే యూస్ చేస్తున్నాను. ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే మనకి తెలుస్తుందండి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 2-3 లేదా ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. జ్యూస్ రెడీ అయిన తర్వాత టేస్ట్ బాగుందా అంటే మామూలుగా మనం తీసుకున్న మిగతా జ్యూసెస్ లాగా అయితే అంత బాగా అయితే ఉండదండి. వెంటనే అమ్మ ఎమ్మి ఎమ్మిగా అయితే అనిపించదు. తిన్నగా తిన్నగా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. ఈ రెసిపీ నేను యూట్యూబ్లోనే చూసి చేశానండి. పర్లేదు, బాగానే కుదిరింది. టేస్ట్ అయితే చెప్పాను కదా, టేస్ట్ నేను చెప్పినట్టే ఉందండి. మరి అంతగా వావ్ బాగుంది అనేటట్టుగా అయితే లేదు. తిన్నగా తిన్నగా మనకి ఈ డ్రై ఫ్రూట్స్ తగిలేకుంది అయితే బాగానే ఉందన్నమాట. నెక్స్ట్ మనం మన లైఫ్లో ప్రతి ఫ్రూట్ని మనం టేస్ట్ చేయాలండి. ప్రకృతి ఇచ్చే అన్ని ఫ్రూట్స్ అయితే మనం టేస్ట్ చేస్తే చాలా మంచిదండి. చూసారు కదా, నా జ్యూస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, ఓకేనా?